బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. సార్ నమస్తే సార్. వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు. వెంకట్ గారు, చాలామంది పోర్ట్ఫోలియోస్లో కొన్ని రకాల స్టాక్స్ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు ఎలాంటి రిటర్న్స్ లేకుండా అలా ఐడియల్గా ఉండిపోతాయి. మరి ఇలాంటి చలనం లేని, ఏమాత్రం కదలిక లేని స్టాక్స్లో నుంచి కూడా రిటర్న్స్ తీయొచ్చు అంటారా? అంటే నా క్వశ్చన్ కరెక్టేనా? మీ క్వశ్చన్ కరెక్టేనండి విష్ణు గారు. మీరు అడిగింది కూడా చాలా మంచి పాయింట్. వాస్తవంగా చాలామందికి కూడా ఇలాంటి డౌట్లే ఉన్నాయి. నన్ను కూడా చాలామంది అడిగారు ఈ విషయంలో. అయితే దీంట్లో ఏంటంటే కొన్ని సెగ్మెంట్ స్టాక్స్, అంటే F&O సెక్టార్లో ఉండే స్టాక్స్ ఏవైతే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో అలాంటి స్టాక్స్లో చాలా స్టాక్స్ మనకి ఎక్కువ కదలికలు ఉండవండి. అంటే ఈవెన్ మూమెంట్ ఉండే స్టాక్స్ కూడా ఒకానొక ఫేజ్లో ఏమవుతుంది అంటే కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. కొన్ని నెలల పాటు ఒకే ప్రైస్ రేంజ్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు రెడ్లోనే ఉంటాయి. రెడ్లో కానీ గ్రీన్లో కానీ, అంటే ప్రైస్ అనేది మీకు చేంజ్ అనేది ఉండదండి. ఒక 10 రూపాయలు పైకి వెళ్ళటం, 10 రూపాయలు కిందకి రావటం, అట్లా ఒకటే జోన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్వెస్టర్ అనే వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దే కెన్ వెయిట్. వాళ్ళు వెయిట్ చేస్తారు ఒక 1 year 2 years 10 years ఎంతైనా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ప్రతి సంవత్సరం అది రిటర్న్స్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి రిటర్న్స్ ఇస్తూ ఉంటే అది హ్యాపీ అండి. ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ భాషలో మాట్లాడుకుంటే మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు, అది ఎవ్రీ ఇయర్ మీకు పెరుగుతూ ఉందనుకోండి, మనకు కూడా హ్యాపీ, మనం పెట్టుబడి పెట్టే పెరుగుతుంది. సో ఇలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుక్కున్నాం, అది ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 20% 30% పెరిగిందంటే ఇట్స్ గుడ్. అవును. సో అలా కాకుండా అది ఒకటే జోన్లో ట్రేడ్ అవుతా ఉందనుకోండి, రిటర్న్స్ కనపడవు. అవును, అక్కడే ఉంటుంది, రిటర్న్స్ బ్లాక్ అయి ఉంటాయి. అప్పుడు అనుకుంటారు, అరే మనం FDలో వేసినా కూడా మనకి ఎంతో కొంత ఒక 6% 7% పర్ యానం రిటర్న్ వచ్చేది సేఫ్గా, అనవసరంగా దీంట్లో పెట్టుకున్నాం, అసలు రిటర్నే లేదు అనే ఇది వస్తుంది అన్నమాట. ఇన్ఫ్లేషన్కి సరిపడా రిటర్న్స్ అన్న వచ్చినాయి అనుకుంటాం. అవునండి. సో చాలా వరకు కొన్ని స్టాక్స్ ఏంటంటే అట్లా మూమెంట్లు ఉండవండి. అలాంటి వాటికి కూడా మనం ఇయర్లో, అంటే మూమెంట్ లేని స్టాక్స్లో కూడా మనం రిటర్న్స్ అనేది తీసుకునే మెకానిజం ఉందండి స్టాక్ మార్కెట్లో. సో F&O సెగ్మెంట్ స్టాక్స్ ఏవైతే మన పోర్ట్ఫోలియోలో ఉన్నాయో వాటిల్లో మనకి మొమెంటము, అంటే కన్సాలిడేషన్ స్టేజ్లో ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మొమెంటం లేదు అని మీరు ఐడెంటిఫై చేసిన స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిల్లో మనకి రెసిస్టెన్స్ లెవెల్ అని మనం టెక్నికల్ అనలిస్టులు టెక్నికల్ టర్మ్లో ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఐడెంటిఫై చేస్తారండి. సాధారణంగా ఇవాళ చాలామంది రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మీకు ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. దాదాపుగా ఏ టీవీ ఛానల్ పెట్టినా ఈ స్టాక్ ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్తున్నారు. సో వాటిని బేస్ చేసుకుని రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్న కాల్ ఆప్షన్ని కనుక మీరు అమ్మేస్తే, సెల్ చేస్తే ఎవ్రీ మంత్, సో మీకు రిటర్న్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. ఆ కాల్ ఆప్షన్లో వచ్చే ప్రీమియం మీకు రిటర్న్గా వస్తుందన్నమాట. రెండోది, మనం కాల్ ఆప్షన్ అమ్మేస్తే అన్లిమిటెడ్ రిస్క్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అసలు ఆప్షన్ సెల్ చేస్తేనే అన్లిమిటెడ్ రిస్క్ అని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటి అంటే కాల్ ఆప్షన్ ఒక్కటే అమ్మేస్తే మీకు అన్లిమిటెడ్ రిస్క్, కానీ మీకు ఆల్రెడీ ఆ కాల్ ఆప్షన్కి సంబంధించిన ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నారు పోర్ట్ఫోలియోలో. కాబట్టి కాల్ ఆప్షన్ అమ్మేయటం వల్ల మీరు రిస్క్ అనేది ఏముండదండి. సో మనం కాల్ గనక బై చేస్తే మార్కెట్ పెరిగితే కాల్ పెరుగుతుంది. అలాగే పుట్టు బై చేస్తాం. ఎప్పుడు బై చేస్తామంటే మార్కెట్ కింద పడిపోతే దాంట్లోంచి లాభం తీసుకోవడం కోసం పుట్టు అనేది బై చేస్తాం. సో ఇక్కడ మనం కాల్ అమ్మేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, మార్కెట్ పెరిగితే ఈ కాల్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. మనం ఆల్రెడీ అమ్మేసి ఉంటాం కాబట్టి దాంట్లో నష్టపోతాం, చాలా అన్లిమిటెడ్ లాస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఇంకో పాయింట్ గమనించాలి, ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో కాల్ పెరిగినప్పుడు ఆ స్టాక్ కూడా పెరుగుతుంది కదా. సో కాల్లో వచ్చే నష్టాన్ని స్టాకు న్యూట్రలైజ్ చేసేస్తుంది. మీకు నష్టం అయితే ఏమి రాదండి. జీరో లాస్ స్ట్రాటజీ ఇది. దీని పేరే కవర్డ్ కాల్ అంటారు. కవర్డ్ కాల్ స్ట్రాటజీ. చాలామంది విదేశాల్లో చాలామంది ఇన్వెస్టర్లు ఇది యూజ్ చేస్తారండి, కవర్డ్ కాల్ స్ట్రాటజీ.
మూమెంటం లేని స్టాక్స్లో కవర్డ్ కాల్ స్ట్రాటజీ కనుక మనం యూజ్ చేస్తే ఇయర్లీ రిటర్న్స్ మామూలుగా స్టాక్ కొని హోల్డ్ చేస్తే ఇయర్లీ రిటర్న్స్ మీకు ఏ 5% 10% వస్తే ఇలా చేయటం వల్ల మీ రిటర్న్స్ అనేది డబల్ అయిపోతాయండి. ఓకే. సో దీంట్లో రిస్క్ అనేది జీరో అండి, రిస్క్ అసలు ఉండదు. ఒకవేళ రిస్క్ ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే మీరు క్యాలిక్యులేటర్ పెన్ను తీసుకుని పక్కన పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకే అర్థం అవుతుంది. దీన్ని జీరో రిస్క్ స్ట్రాటజీ అంటారు, కవర్డ్ కాల్. దీని ద్వారా చలన లేని స్టాక్స్లోంచి రిటర్న్స్ ఎట్లా తీసుకోవాలని అడిగారు కదా, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. సో నాకు ఎప్పటి నుంచో ఇలాంటి ఒక డౌట్ ఉంటుండే, అసలు పోర్ట్ఫోలియోలో చాలా రకాల స్టాక్స్ ఎటువంటి మొమెంటం లేకుండా ఐడియల్గా పడి ఉంటాయి కదా, మరి వీటి నుంచి కూడా అసలు ఏదైనా రిటర్న్స్ తీయడానికి పాసిబిలిటీ ఉందా? అట్లీస్ట్ ఈ క్వశ్చన్ అడగడానికి ఏదైనా సాహసమన్నా చేయొచ్చా చేయకూడదు అనుకున్న టైంలో నా డౌట్కి సంబంధించిన ఫుల్ క్లారిటీని ఇవాళ మీ ద్వారా తెలుసుకోగలిగాను. అదేవిధంగా మన ఆడియన్స్కి కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీ గురించి మీ ద్వారా తెలియజేయగలిగారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.